స్థానిక ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు అని అంటే ఏం చెప్తారు? అంటే ఈ క్వశ్చన్ చాలా మందికి కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా, తప్పకుండా చూద్దాం ఏమైతుందో పరిణామం చూసి దీని మీద తప్పకుండా రిజర్వేషన్ తోనే పోవాలని ఒక గట్టి సంకల్పం ఉన్నది. ఇప్పుడు చేయకపోతే 5 ఏళ్ల వరకు మళ్ళీ రాదు కదా ఎలక్షన్స్. ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తామంటారు. ఇప్పుడు చేయకపోతే 5 ఏళ్ల వరకు మళ్ళీ మనము దీన్ని మళ్ళీ ఏమంటారు రాజకీయంగా మనం హక్కుల్ని కల్పించలేం కదా. హక్కుల్ని కల్పించడం కోసమే 4 రోజులు లేట్ అయినా సరే హక్కులతో పాటు ఇద్దాం. పార్టీ పరంగా ఇవ్వాలంటే మేము ఎప్పుడో ఇచ్చుకుందాము, ఎప్పుడో ఎలక్షన్ అయిపోదును, వచ్చిన నెలకే ఎలక్షన్ అయిపోదును, మేము ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలనే ఈ 42% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో పెట్టి 16 నెలలు దీని మీద కసరత్తు చేసి అంత చేసిన తర్వాతనే ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేసినాము. కోర్టు తన వాదన తను వినిపించింది, మన అడ్వకేట్ మనం వినిపించినాము. 2 వాళ్ళు స్టే విధించడం జరిగింది, ఎన్నికలు జరుపుకోమన్నది. కానీ పార్టీకి ప్రభుత్వానికి ఏముంది, అధికారికంగా రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు పోవాలని ఉన్నది. దాని మీద మరి ఏం నిర్ణయం తీసుకుంటుందో